హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ ఓయూ వాళ్ళకి ది లాటరీ టికెట్ అనే లెసన్ క్లియర్గా తెలుగులో చూద్దాం. ది లాటరీ టికెట్ అనే లెసన్ రాసిన వాళ్ళు ప్రోస్ యాంటన్ చెకోవ్. ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. యాంటన్ చెకోవ్ ఒక రష్యన్ రైటర్, అలానే ఒక డాక్టర్ కూడా. ఈయన పూర్తి పేరు యాంటన్ పావ్లోవిచ్ చెకోవ్. ఈయన 29th జనవరి 1816 జన్మించాడు. అంటే 1860 జనవరి 29న జన్మించాడు. ఈయన కథా రచయిత, అలానే నాటక రచయితగా తన కెరీర్లో 4 క్లాసిక్స్ను అందించాడు. అతను రాసిన చిన్న కథలు ఎంతోమంది విమర్శకులచే అధిక గౌరవం పొందాయి. యాంటన్ చెకోవ్ రైటరే కాకుండా ఇతను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ కూడా. ఇతని రచనలు కథలన్నీ కోరికల గురించి, స్వార్థం గురించి, అత్యాశ గురించి ఉంటుంది. ద సిగ్నల్, 3 సిస్టర్స్ అనేవి గుర్తించదగిన రచనలు. 15 జూలై 1904న మరణించాడు. అంటే 15th జూలై 1904న మరణించాడు. ఇక్కడి వరకు కవి పరిచయం అనేది సరిపోతుంది. ఇక లెసన్లోకి వెళ్తే ఇక్కడ ఇద్దరి భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణ. ఈవెన్ డిమిట్రిచ్ భర్త, భార్య పేరు మాషా. వీరిది మధ్యతరగతి కుటుంబం లేదా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీరికి మొత్తం 3 కుమారులు. వీరు రష్యాలో నివసిస్తుండేవారు. వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తున్నారు. అయితే మాషా ఒకసారి సరదాగా ఒక లాటరీ టికెట్ని కొంటుంది. అదృష్టం అనేది ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. లాటరీ టికెట్ కొన్న దగ్గర నుండి న్యూస్ పేపర్స్ చదవడం ప్రారంభించారు. దానిలో లాటరీ టికెట్ గురించి వెతకడం కూడా ప్రారంభించాడు. అలా రోజు ఇదే పని చేస్తుండేవారు. అయితే ఒకరోజు రాత్రి వారు భోజనం చేసిన తర్వాత న్యూస్ పేపర్లో వెతుకుతుంటే వారికి ఆ లాటరీ టికెట్కి దగ్గరలో ఉన్న సిరీస్ కనిపించింది. 9499 అనే సిరీస్ కనిపించింది. వారికి కూడా అలాంటి టైప్ ఆఫ్ లాటరీ టికెట్టే దొరుకుతుంది. అంటే 9499 అనే సిరీస్తో స్టార్ట్ అయ్యే లాటరీ టికెట్టే దొరుకుతుంది. ఒకవేళ ఈ లాటరీ టికెట్ గెలిస్తే 75,000 ప్రైజ్ మనీ అనేది గెలుచుకుంటారు. ఈ సిరీస్ నెంబరు వారికి దగ్గరగా ఉండటంతో వారి ఆనందాలకు అవధులు లేవు. వారు ఇమాజిన్ చేసుకుంటున్నారు, అంటే ఊహల్లోకి వెళ్ళిపోయారు. ఈ 75,000 ప్రైజ్ మనీ వస్తే ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. భార్యాభర్తలిద్దరు, ఈవెన్ డిమిట్రిచ్, మాషా, వారిద్దరూ కలిసి ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏం చెయ్యాలి అని కలలు కంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన జీవితంలో ఎలాంటి అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉందాం. 25,000 మనం స్థలం కొందాం, అంటే ఒక ప్రాపర్టీ కొందాం. మనకి ఉన్న అప్పులన్నీ తీర్చేసి ట్రావెల్ చేద్దాం కొంతకాలం ప్రశాంతంగా. మిగిలిన ఆ 40,000 అనేవి బ్యాంక్లో దాచుకుందాం అని అనుకుంటారు. ఎన్నో కలలు కన్నారు, ఎంతో ఊహించారు, ఎంతో ఆనందంగా లాటరీ టికెట్ వారికే వస్తుంది అని అనుకున్నారు. లాటరీ టికెట్ రిజల్ట్ డేట్ అనేది రానే వచ్చింది. రిజల్ట్స్ వచ్చిన రోజు వారికి లాటరీ టికెట్ సిరీస్ నెంబర్ చెక్ చేస్తుండగా వారికి దగ్గరలోనే 9499 అని స్టార్టింగ్ నెంబర్ కలిసింది, కానీ చివరి నెంబర్స్ అనేవి వేరే ఉన్నాయి. అలా వాళ్ళకి చివరికి తెలిసింది ఏంటి అంటే, ఆ లాటరీ టికెట్ ప్రైజ్ మనీ తాము కాదు గెలుచుకుంది అని తెలుస్తుంది. ఆ 75,000 వారివి కావని, లాటరీ టికెట్ వారికి రాలేదు అని తెలుసుకుంటారు. వారు ఊహించిన అమౌంట్ 75,000 కాబట్టి, అంటే ఇమాజినేషన్ అనేది హై రేంజ్లో ఉంది. కానీ వారు అనుకున్నదొక్కటి, అక్కడ జరిగిందొకటి. కాబట్టి వారి ఆశలన్నీ నిరాశలయ్యాయి. వారు లాటరీ టికెట్ మేమే గెలిచాము అనే ఊహలలో ఆకాశాన్నంటే ఆలోచనలతో ఉన్నారు. ఒక్కసారిగా లాటరీ అనేది వారిని వరించలేదు అని తెలిసి నిరాశ చెందారు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎన్నో అనుకున్నారు, ఏమేమో చెయ్యాలి అని అనుకున్నారు, కానీ అవేమీ జరగలేదు అని బాధపడుతున్నారు. అలా న్యూస్ పేపరు తిరగేస్తుండగా సడన్గా వారి లాటరీ టికెట్ నెంబర్ అనేది పక్కన పేజీలో కనిపిస్తుంది. 4,500 ప్రైజ్ మనీ గెలుచుకున్నారు అని ఉంటుంది. ఇది చూసిన వారికి ఏదో ఒక లాటరీ టికెట్ వచ్చిందిలే అని అనుకోవడం లేదు. ఈ 4,500 ఏం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే అప్పటి వరకు వారు దాదాపు 75,000తో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండేవారికి, అంటే స్టార్టింగ్లో వారు అప్పటి వరకు 75,000 అనే హై రేంజ్ కెపాసిటీలో ఆలోచించడం ప్రారంభించి చివరికి ఈ 4,500తో ఇవన్నీ సాధ్యం కావు కదా అని నిరాశ చెందారు.
స్టార్టింగ్లో వాళ్ళు లాటరీ టికెట్ మేము గెలిచాం కదా అని స్టార్టింగ్లో ఎంతో సంతోషపడ్డారు. కానీ అది ఇప్పుడు కనిపించకపోవడం లేదు. వారిద్దరూ గొడవ పడటం ప్రారంభించారు. ఆ లాటరీ టికెట్ వల్ల వారి మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరు వేరు ఆలోచనల్లో ఉన్నారు. లాటరీ టికెట్ వల్ల వారి మధ్య గొడవలు జరిగాయి. ఇద్దరు వేరు ఆలోచనలతో ఉన్నారు. డబ్బులు వస్తే అది కొనాలి ఇది కొనాలి అని అనుకున్నారు. కానీ వారి ఆశ ఫలించలేదు. లాటరీ టికెట్ కొనకముందు వారు చాలా ప్రేమగా ఆనందంగా జీవించారు. కానీ ఎప్పుడైతే ఈ లాటరీ టికెట్ కొన్నారో వాటి మీద ఆశలు పెరిగాయి. డబ్బుల గురించి ఆలోచించడం వల్ల వారి మధ్య గొడవలు జరిగాయి. చివరిగా భార్యాభర్తలిద్దరూ రియలైజ్ అవుతారు. మనిషి జీవితంలో ఆనందం, ప్రశాంతత అనేది డబ్బు గురించి ఆలోచించినప్పుడు ఉండదు అని తెలుసుకుంటారు. అందుకే మన రజనీ బాబాయ్ ఒక డైలాగ్ వేస్తాడు, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు అని చెప్తాడు. ఇక మన రైటర్ యాంటన్ చెకవ్ డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఏం జరుగుతుంది అని ఈ లెసన్ ద్వారా చూపించాడు. అలానే భార్యాభర్తల మధ్య డబ్బుల వల్ల ఎలాంటి గొడవలు అవుతాయి, అన్యోన్యంగా ఉండే వారి మధ్య డబ్బు ఎలా చిచ్చు పెడుతుంది అని తెలియజేస్తున్నాడు. ఇదండి లెసన్ అనేది. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టుగా రాస్తే మార్కులు అయితే పడవు. సో ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి, అతని రచనల గురించి రాసిన తర్వాత ఇంట్రొడక్షన్లో భార్యాభర్తల గురించి, ఈవెన్ డిమిట్రిచ్ మాషా గురించి రాసి వారిది ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని రాసి ఎంతో ఆనందంగా ఉన్న జీవితంలో లాటరీ టికెట్ అనేది ఎన్నో ఆశలను పెంచింది. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ గురించి చూపించడం గురించి మీరు ఇది విని రాసినా లేదా మీకు అర్థమైనది రాసినా మీకైతే మంచి మార్కులు వస్తాయి. కాన్సెప్ట్ అర్థమైతే మీ ఓన్గా కూడా రాయొచ్చు. ప్రజెంటేషన్ అనేది నీట్గా ఇవ్వండి. అలానే క్వశ్చన్ నెంబర్ అనేది క్లియర్గా వేయండి. మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది.